హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ6 వైరల్ న్యూస్. సో మొత్తానికి ఈ అనసూయ వర్సెస్ శివాజీ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చేసిందని అయితే ప్రస్తుతం అనసూయ గారు చేసిన ఒక వీడియో వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. మామూలు రచ్చ జరగలేదు అసలు. ఎప్పుడైతే శివాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో కథం అప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియా మొత్తం దాని గురించే డిస్కషన్. మరీ ముఖ్యంగా ఆ లేడీ ఎవరో కానీ అసలు డిబేట్స్లో మామూలుగా ఆడుకోవట్లే ఆ లేడీ అయితే అనసూయ గారిని ఉద్దేశించి. సో ప్రస్తుతానికైతే ఇక చాలా డిబేట్స్ అనేవి నడిచాయి. మధ్యలో రాశి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఎప్పుడైతే ఈ అనసూయ గారు రాశి గారి ఫలాలు అని చెప్పేసి జబర్దస్త్లో ఒక స్కిట్ చేసింది కదా, ఆ స్కిట్ సంబంధించి ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిందో దాని తర్వాత రాశి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. మీరు అలా అన్నప్పుడు మీకు ఏమైంది ఆ జ్ఞానోదయం అని చెప్పేసి కూడా రాశి గారు కౌంటర్గా ఒక వీడియో ఇచ్చారు. సో దాని తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా అనసూయ గారిని టార్గెట్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పుడైతే శివాజీ గారు మాట్లాడారో శివాజీ గారు హీరో అయిపోయారు, అనసూయ చిన్మయ్ విలన్ అయిపోయారు. దాని తర్వాత మధ్యలో ఈ నాన్ వేషన్ ఇంటర్ఫియర్ ఒకటి. నాన్ వేషన్ అయితే నాకు తెలిసి జీవితంలో ఇంకొకసారి ఇలాంటి భాష వాడ్డు. అంత నీచంగా మాట్లాడాడు. శివాజీ గురించి మాట్లాడాడు, గరికపాటి గారి గురించి మాట్లాడాడు, మన హిందూ దేవతల గురించి మాట్లాడాడు, ఇండియా గురించి కూడా నీచంగా మాట్లాడాడు. సో ఇవన్నీ జరిగిపోయాయి. సో జరిగిన తర్వాత ఏమైందో ఏమో కానీ అనసూయ గారు ఎందుకో మరి కాంప్రమైజ్ మోడ్లోకి వచ్చేసారు. తట్టుకోవాలి కదా, ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అంత ఈజీ కాదు మన పబ్లిక్తో పెట్టుకోవడం. ఇప్పుడు ఆ రోజు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో చాలామంది శివాజీ గారు మాట్లాడింది సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ చాలామంది మహిళలే సపోర్ట్ చేశారు. అవును, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పేసి. అందులో ప్రముఖంగా కరాటే కళ్యాణి గారే సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారు అన్నది ఏంటి, మహిళలు మీరు నిండుగా బట్టలు కప్పుకొని రండి అమ్మా, నీట్గా డ్రెస్ వేసుకొని రండి, చీరలు కట్టుకొని రండి, మీ అందమన్నీ చీరలో ఉంటుంది తప్ప సామాన్లో ఉండదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆయన చేసిన తప్పు. అసలు అది తప్పు ఎలా అవుతుంది? నిజంగా నిండుగా బట్టలు కప్పుకోవడం అన్నదే తప్పు. అదే ఇప్పుడు ఆ రోజు చిన్మయ్ కానీ అనసూయ కానీ పాయింట్ రైజ్ చేసి ఆయన ఏదైతే ఈ సామాన్లు అని చెప్పేసి ఏదైతే వర్డ్ వాడాడో ఆ వర్డ్ అనేది రాంగ్. డెఫినెట్గా ఆ వర్డ్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు, అసలు అది అనకూడదు. బట్ ఆయన దాని తర్వాత రియలైజ్ అయ్యాడు, నేనేదో తప్పుగా దొరలేను, సారీ అండి, ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే మరి ముఖ్యంగా మహిళా లోకానికి సారీ క్షమాపణలు అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చేశారు కదా. అయినా సరే వదలకుండా విపరీతంగా శివాజీ గారిని టార్గెట్ చేస్తూ ఈ చిన్మయి లేకపోతే అనసూయ వీళ్ళు మామూలుగా రెచ్చిపోలే అసలు. దాని ధీటుగానే సోషల్ మీడియా కూడా చిన్మయి మాట్లాడిన మాటలు, వాళ్ళాయన డైరెక్ట్ చేసిన ఏదైతే మన్మధుడు 2 సినిమా ఉందో ఆ సినిమాలోని ఒక సీన్ని హైలైట్ చేశారు. ఏది ఆ బరువు అని ఇట్లా చూపిస్తారు కదా, ఆ సీన్ని ఎక్కువ హైలైట్ చేశారు సోషల్ మీడియాలో. దాని తర్వాత ఇదే చిన్మయి పాడిన పాటలు ఏదైతే ఉందో కిల్లి మంజారో పాటలోది ఈ మన ఆర్జే శేఖర్ భయ్య ఆ పాయింట్ని రైజ్ చేశారు. మరి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా, మరి మీరు పాటలు పాడేటప్పుడు ఇలాంటి వాక్యాలు ఎలా పాడారు అని చెప్పేసి చిన్మయి కూడా చాలా కౌంటర్స్ పడ్డాయి సోషల్ మీడియాలో. సో ఇవన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం అయితే అనసూయ గారు రీసెంట్గా సోషల్ మీడియాలోనే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ శివాజీ గారికి సంబంధించి అంశం గురించి ఒక కన్క్లూజన్ ఇస్తూ దాని గురించి మనం మాట్లాడదాము. ఆమె ఏమేమి మాట్లాడిందో ఫస్ట్ విందాం. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు.
మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత ఏది కాదని. ఈమె ఇంకా అసలు అంటే నేనేదో అది సారీ చెప్తున్నట్టు లేదు ఆమె నిజంగా. అంటే ఇప్పటికీ స్టిల్ ఆ రోజు మా అమ్మాయిలను ఉద్దేశించి శివాజీ గారు చెప్పారు తప్ప మగాళ్ళకి అసలు ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎన్ని సందర్భాల్లో ఇలాంటి కేవలం ఒక శివాజీయే కాదు, చాలామంది మగాళ్ళకి ఎన్నిసార్లు చెప్పుంటారో తెలుసా. ఆయన ప్రస్తుతం సమాజంలో ఇప్పుడు ఆయన ఒక అంటే ఈ నిధి అగర్వాల్ లేకపోతే ఇలాంటి హీరోయిన్స్ని ఉద్దేశించి వీళ్ళు ఎక్కడన్నా ఈ ఓపెనింగ్స్కి వెళ్ళో లేకపోతే ఏదన్నా షాపింగ్ మాల్ ఏదన్నా ఎక్కడన్నా వెళ్తే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, మీరు డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ అనసూయ గారు ఏమంటారు, మాకు చెప్పడం కాదు మీరు అబ్బాయిలు కూడా చెప్పాలి కదా అంటారు. ఆయన చెప్పింది ఆ రోజు ఎదవలు ఉంటారు, ఆ ఎదవల నుండి మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంచి డ్రెస్సులు వేసుకోండి అన్నారు ఆయన. ఎదవలు అంటే డెఫినెట్గా ఉంటారు కదా, ఆ ఎదవల నుండి మీరు కాపాడుకోవడానికి మంచి డ్రెస్ వేసుకోండి అన్నారు. అందులో అసలు తప్పు వెతకడానికి ఏముంది అక్కడ? అసలు అంత పాయింట్అవుట్ చేసి మరి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? ఆ రోజు కూడా శివాజీ గారు ఇదే అనసూయకి షటారిక్గా కౌంటర్ ఇచ్చాడు. ఏమని? ఇదే ఈ పాయింట్ ఏదైతే ఉందో హీరోయిన్స్ ఉద్దేశించి నేను మాట్లాడాను, అనసూయ గారు మీకు సంబంధం లేదు అని చెప్పేసి. అప్పుడైనా సరే అనసూయ గారు కామ్ అయిపోయారా? లేదు. మీరు నేను హీరోయిన్నే కదా, మీరు నన్ను కూడా అన్నారు అని చెప్పేసి తెగ రెచ్చిపోయి మాట్లాడారు ఆమె. సో ఇప్పటికైనా ఆయన చెప్పిన అంశాన్ని కొంచెం పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే డెఫినెట్గా అది పాజిటివ్ రిజల్ట్స్ లానే ఉంటుంది. లేదు నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డెఫినెట్గా నెగిటివ్గానే ఉంటుంది. సో ఇది వీడియో అంటే ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.